2024లో ఘోర పరాజయాన్ని మర్చిపోయాడు. వైనాట్ 175 అంటే 11 సీట్లు ఇచ్చి జనం మూల కూర్చోబెట్టిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మరో 3 ఏళ్లలో అధికారం నాదేనని ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తున్నాడు. వైసీపీ అధినేత జగన్ మరోసారి భ్రమల్లో బతుకుతున్నాడా? చంద్రబాబు నాయుడుని తక్కువ అంచనా వేస్తున్నాడా? ఏపీలో కూటమి సర్కార్ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని, దీంతో తాను ఆటోమేటిక్గా వచ్చే ఎన్నికల్లో గెలిచిపోతారని కాకి లెక్కలేసుకుంటున్నాడు జగన్. తన బలహీనతలు, తన మైనస్ పాయింట్లు అంచనా వేయకుండా ప్రత్యర్థి బలహీనతలపైనే ఆధారపడి రాజకీయం చేస్తున్నాడు జగన్. దీనికి తోడు చుట్టూ ఉండే భజన సంఘం కూడా ఇంకేముంది 2029లో ప్రమాణ స్వీకారాలకు రెడీ అయిపోదామంటూ గాలి కబుర్లు చెప్తోంది. వాటిని నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత భ్రమల్లో కూరుకుపోతున్నాడు. జగన్ ఎప్పుడు దెబ్బతింటోంది తన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే. 2014లో కూడా వైసీపీ గెలిచి తీరుతుందని అనుకున్నాడు జగన్. అలాగే 2024లో వైనాట్ 175 నినాదంతో జనంలోకి వెళ్లి అబాసు పాలయ్యాడు. 175 సీట్లు కొడతానని చెప్పిన పెద్ద మనిషి తనకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. జగన్ అంచనాలే కరెక్ట్ అయితే 2024లో ఇంత ఘోరంగా 11 సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి అంటే జగన్కి ఇప్పటికీ ఓ శాస్త్రీయ దృక్పథం అన్నది లేదు. గుడ్డెద్దు చేలో పడినట్లు అప్పుడు ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పార్టీని నడుపుతున్నాడు జగన్. ఆయన ఊహించిన దానికంటే వేగంగానే ఏపీలో కూటమి సర్కార్పై జనంలో వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల అవినీతి. అయితే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత జగన్కి ఓటుగా టర్న్ అయిపోయిందని, వైసీపీపై సానుభూతి పెంచిందని అనుకోలేం. జగన్ సర్కార్లో లీడర్లు, అధికారులు చేసిన ఓవర్ యాక్షన్, దుర్మార్గాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఈ ఒక్క పాయింట్ చాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావటానికి. సిబిఎన్ని తక్కువ అంచనా వేస్తే జగన్ బోల్తా పట్టం ఖాయం. జగన్ బిజినెస్ మ్యాన్, పారిశ్రామికవేత్త. వాటికి అనుబంధంగానే ఆయన రాజకీయాలు చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు 100% ఫుల్ టైం పొలిటీషియన్. ఆయనకు రాజకీయాలు తప్ప ఇంకా ఏ వ్యవహారాలు పట్టవు. ఆయనకి నిద్ర, భోజనంతో పాటు జీవితంలో ప్రతి అంశము రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులేయటం, వ్యూహాలు రచించటం, ఏమీ లేని చోట కూడా ఉన్నట్లుగా పుట్టించటం చంద్రబాబు దిట్ట. మామకు వెన్నుపోటు పొడిచాడు అనే అపవాదుని తెలివిగా చెరిపివేసుకుని 1999లో రెండవసారి వరుసగా అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. అంతేకాదు 2019లో అధికారం కోల్పోయిన వెంటనే పారిపోయి ఇంట్లో దాక్కోలేదు. మరుసటి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా రాజకీయం మొదలుపెట్టాడు. 5 ఏళ్ల పాటు జగన్ని ఊపిరి తీసుకొనివ్వలేదు. ప్రభుత్వంలో ప్రతి వైఫల్యాన్ని బయటకు తీసి అల్లరల్లరి చేశాడు. ఇందుకోసం డబ్బు, కులం, వర్గం, మతం అన్నింటినీ వాడుకోగలిగాడు. అందుకే 164 సీట్లు సాధించగలిగాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ఆయన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచకం తప్పదు. మళ్ళీ సొంత లిక్కర్ బ్రాండ్లు వస్తాయి. భూములు లాక్కుంటాడు. ఎస్సీలను హత్య చేస్తారు. రాజధాని నిర్మాణం కూడా ఆగిపోతుంది. హత్యలు జరుగుతాయి. జగన్ మళ్ళీ పవర్లోకి వస్తే ఈ అరాచకాలు అన్నీ మళ్ళీ మొదలవుతాయనే ఒకే ఒక్క నినాదంతో చంద్రబాబు వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతారు. ఆయనకు బలమైన మీడియా మద్దతు ఉంది. అన్నింటికంటే మించి సామాజిక వర్గం టీడీపీతో పెనవేసుకుని ఉంటుంది. నిజంగానే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పగా ప్రతీకారాలతో రగిలిపోతాడని, రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని, వైసీపీ మనకు అవసరమా అనే పాయింట్ జనంలోకి ఎక్కించగలిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి రావటం కలే. కూటమి సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. కానీ ప్రజల్లో జగన్ పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు, వైసీపీ పట్ల ఆదరణ వాళ్ళు అనుకున్నట్లుగా ఏం పెరగలేదు. చంద్రబాబు సర్కార్పై ఉన్న నెగటివ్ జగన్ వైసీపీపై పాజిటివ్గా ఏమీ మారలేదు, మారబోదు కూడా. ఇది చంద్రబాబు నాయుడు ఇప్పటికే గమనించున్నాడు. అందుకే తాను లక్ష్యంగా పెట్టుకున్న మిగిలిన పనులన్నీ చకచకా పూర్తి చేసుకుంటున్నాడు. చంద్రబాబు ఇప్పుడు పూర్తి చేస్తున్నవన్నీ 5 ఏళ్ల క్రితం నేను తెచ్చినవి అని జగన్ ఎంత చెప్పుకున్నా చంద్రబాబు అడ్వర్టైజ్మెంట్ ముందు, పబ్లిసిటీ ముందు, ప్రచార వ్యూహం ముందు జగన్ నిలబడలేడు. జగన్ 100% ఇప్పటికీ భ్రమల్లోనే ఉన్నాడు. తన బలహీనతలు ఏమిటో తెలుసుకోకుండా టీడీపీ బలహీనతలపై ఆధారపడి రాజకీయం చేస్తున్నాడు. కూటమి సర్కార్ చేసే తప్పులే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నాడు. ఇక్కడే జగన్ దెబ్బతింటున్నాడు. చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేస్తున్నాడు. జగన్ మళ్ళీ వస్తే ఏపీలో అరాచకమే అనే ఒక్క పాయింట్ పైనే చంద్రబాబు భవిష్యత్తు రాజకీయం చేస్తాడు. దీన్ని ఎదుర్కోవటం జగన్కి చాలా కష్టమవుతుంది. 5 ఏళ్ల ప్రభుత్వంలో వైసీపీ నేతలు కానీ జగన్ చుట్టూ ఉన్నవాళ్లు కానీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు.
తాను చేసింది చెప్పుకోలేకపోయానని ఇప్పుడు జగన్ పదే పదే అంటున్నారు. చేసింది చెప్పుకున్న జగన్ గెలిచేవాడు కాదు. ఎందుకంటే జగన్ చేసిన అరాచకాలను అంతగా జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా జనం 5 ఏళ్లు వెనక్కి వెళ్ళి జగన్ సర్కార్ చేసిన దుర్మార్గాలను గనక తలుచుకుంటే మళ్ళీ వైసీపీకి ఓటు వేయరు. జగన్ చుట్టూ ఎప్పట్లాగే చిడతల బ్యాచ్ తమ భజన కొనసాగిస్తూ ఉంటుంది. పాత వాళ్లకి కొత్త వాళ్ళు తోడయ్యారు. సాంబశివారెడ్డి లాంటి భజన రాయిళ్లు జగన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు జగన్కి ఎలాగూ వాస్తవాలు చెప్పరు. 2029లో కూటమిగా 3 పార్టీలు పోటీ చేస్తే వైసీపీకి 125 సీట్లు వస్తాయని, ఒకవేళ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 145 నుంచి 155 సీట్లు రావటం పక్కా అని సొంత సర్వే విశ్లేషకులు వినిపిస్తున్నారు. విశ్లేషణలు కూడా అదే బలవంతంగా ఎక్కిస్తున్నారు. వైసీపీలో భజన బ్యాచ్ ఇలా ఉంది. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందంటే బెంగళూరు ప్యాలెస్ మీద నిలబడి చెయ్యి ఊపితే చాలు నెక్స్ట్ టైం జగన్ అధికారంలోకి రావటం ఖాయమని జగన్ని భ్రమలో పెట్టేస్తున్నారు. అందుకే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానంటూ పదే పదే చెప్పుకుంటున్నాడు. కానీ కూటమి ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారం తీసి పక్కకు పెడితే ప్రభుత్వం అతలాకుతలం అయిపోయేంత దారుణాలు ఏమీ లేవు. కానీ జగన్ వస్తే మళ్ళీ అరాచకమే అనే ఒక్క నినాదాన్ని చంద్రబాబు పూర్తిగా జనంలోకి తీసుకెళ్తే చాలు జగన్ భ్రమలన్నీ తొలగిపోతాయి. మరోసారి ప్రతిపక్షంలో కూర్చోక తప్పడు. దట్ ఈస్ చంద్రబాబు.